హాయ్ అండి. ఈ నెల 29వ తేదీ అమావాస్య కదా. అమావాస్య రోజు ఈ కుష్మాండ దీపం ఒక్కటి వెలిగించినారనుకోండి కాళ్ళభైరవుడి గుళ్ళో గనక, అలానే శివాలయం ఉన్నా కూడా అక్కడ కాళ్ళభైరవుడు ఉంటే అక్కడ వెలిగించండి, చాలా మంచిది. ఒక కుష్మాండ దీపం ఒక చండీ హోమం చేసినంత ప్రతిఫలం అయితే మనకి కలుగుతుందండి. అలానే మనకి పితృదోషాలు, అలానే గ్రహదోషాలు అవిన్నా కూడా మనకి తొలగిపోతాయి. అలానే మనకి ఈ నెల 29వ తేదీ కనుక మీకు ఇంటి దగ్గరలో కానీ కొద్దిగా దూరంలో కనుక కాలభైరవ గుడి ఉండింది అనుకోండి. తిరుపతిలో అయితే కనుక తిరుచానూరులో అయితే కాలభైరవ గుడి ఉండదండి. నేనైతే లాస్ట్ అమావాస్య రోజు అయితే వెలిగించినాను. వాళ్ళైతే కనుక ఇలా ప్లేట్లో మొత్తం పెట్టేస్తుంటారండి. మనకి కుష్మాండ దీపానికి కావాల్సినటువన్నీ ఆయిల్, పసుపు, కుంకుమ A to Z పెట్టుంటారండి. అలానే ఎర్రగొడ్డలో వచ్చి మిరియాలు, నల్లగొడ్డలో వచ్చేసి నువ్వులు అన్నీ పెట్టుంటారు. మనకి కుష్మాండ దీపం వెలిగించడానికి ఒత్తులు, తర్వాత వచ్చేసి నిమ్మకాయలు వెలిగించడానికి ఒత్తులు, కొబ్బరికాయలు దీపం వెలిగించడానికి ఒత్తులు అన్నీ పెట్టుంటారండి. ఇది వచ్చేసి 250 నుండి 300 లోపల ఉంటుంది. తప్పకుండా ఈ నెల 29 అయితే వెలిగించండి.